నీ దగ్గర డబ్బు లేకపోయినా, శక్తి లేకపోయినా, బంధుమిత్రులు నిన్ను విడిచిపెట్టినా, నీ పక్షంగా ఎవ్వరూ నిలబడకపోయినా, ఎవ్వరూ నిన్ను అర్థం చేసుకోకపోయినా, ఏంటి నా పరిస్థితి అని కొన్ని పరిస్థితులు, కొన్ని క్షణాలు నీకు అనిపించినా, నీకు విశ్వాసం ఉన్నప్పుడు, విశ్వాసము అంటే దేవుడు నా పక్షంగా ఉన్నాడు, నా పరిస్థితిని మారుస్తాడని నమ్మకము, గట్టి నమ్మకము నీకు ఉన్నప్పుడు దేవుడు నీ పక్షముగా ఉండి నీ పరిస్థితిని పూర్తిగా మార్చగలరు. కాబట్టి ఎన్నడూ నీ విశ్వాసాన్ని విడిచిపెట్టొద్దు. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. 31వ కీర్తన 23వ వచనము. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయన్ను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. ఆమేన్. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మంచి మాట, యెహోవా విశ్వాసులను కాపాడును. ఆమేన్. ఎవరండి విశ్వాసులు అంటే? దేవుని యందు విశ్వాసం ఉంచిన వారే విశ్వాసులు. కాబట్టి ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచుతారో, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తారో, దేవుని ప్రేమిస్తారో వారిని దేవుడు కాపాడుతూ ఉన్నారు. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయన్ను ప్రేమించుడి. ఎవరు ప్రేమించేవారు అంటే, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారే దేవుని ప్రేమించేవారు. అలాగా దేవుని ప్రేమిస్తున్నవారు, ఆయన యందు నమ్మిక ఉంచిన వారు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని దేవుడు కాపాడుతూ ఉన్నారు. అంటే ఆయన రక్షకుడుగా ఉండి ఏది కూడా వారిని ఎంత మాత్రము వారికి హాని చేయకుండా, వారికి ఎలాంటి అనారోగ్యము కానీ, నిందలు కానీ, అవమానాలు కానీ, కష్టాలు కానీ, దేనివల్ల వాళ్ళకి ఎలాంటి అపాయము జరగకుండా. ఎందుకంటే మనుషులకి తప్పకుండా నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, కష్టం వస్తుంది, అనారోగ్యం వస్తుంది. కానీ వాటి నుంచి దేవుడు కాపాడుతూ ఉంటారు. ఆయన బిడ్డల చుట్టూ, విశ్వాసుల చుట్టూ ఆయన ఆత్మని కంచెగా వేసి, ఆయన దూతల కావలిగా ఉంచి ఆయన కాపాడుతున్నారు. ఆయన మనకి రక్షకుడుగా ఉన్న దేవుడు. కాబట్టి మనం ఆయన యందు విశ్వాసం ఉంచుదామండి. ఆయన మనల్ని రక్షిస్తూ కాపాడుతుండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరి కన్నులు మూసుకుని ప్రేర్లు ఏకీభవించుట. మహాగణుడ, పరిశుద్ధుడానికి స్తోత్రాలు, వందనాలు దేవా తండ్రి. ఇచ్చిన ఈ వాగ్దానం మా జీవితాల్లో నూరింతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోనే దీవించబడునుగాక. యెరూషలేముకి యేసు నామములోనే క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని మాట అనే పరిచర్యలో పాలుభాగస్తులే భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకి యేసునామములో గొప్ప విజయము కలుగునుగాక. యవ్వన బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక. అయ్యా, ప్రతి బిడ్డని నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థనని పాదసన్ని చేర్చుకోమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.